డిగ్రీ వచ్చినంత మాత్రాన మీకు ఉద్యోగం రాదు రాదు రాదు. ఎందుకంటే ఉద్యోగాలు లేవు. 1,00,00,000 మంది ఈరోజు డిగ్రీ తీసుకొని బయటకు వెళ్తున్నారు. 1,00,00,000 ఉద్యోగాలు లేవు. 5 లక్షలు 10 లక్షలు 15 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 80 లక్షల మందికి ఏం కావాలి? దీని అర్థం చదువు వద్దని కాదు. చదువు పద్ధతి మారాలి, చదువు ఓరియంటేషన్ మారాలి, చదువు ఉత్పాదకంగా ఉండాలి, చదువు పనితోటి ముడిపడి ఉండాలి, చదువు ప్రయోజనకుడిని తయారు చేయాలి. అది చాలా ఈజీ చేయడం. ఈరోజు మీకు చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. మండీ సార్ అని చెప్పేసి ఛానల్ ఉంది, మీరు కనుక చూస్తే తెలిసిపోతుంది. బ్రహ్మాండంగా విద్యార్థి తనకున్నటువంటి 1/3 33% ఏమో నువ్వు ఆన్లైన్లో చదువుకో, విపరీతంగా ఇన్ఫర్మేషన్ ఉంది. 33% నువ్వు కాలేజీకి రా, విద్యార్థులతో మాట్లాడు, ప్రొఫెసర్తో మాట్లాడు. కాలేజీ వాళ్ళు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడానికి రెడీలో ఉన్నారు. నువ్వు గనక బిజినెస్ మోడల్ కనుక చూపిస్తే నీకు మార్కులు ఇవ్వడానికి రెడీలో ఉన్నారు. ఇది 2వ పార్ట్. 3వ పార్ట్ ఏంటంటే నువ్వు మార్కెట్కి వెళ్ళేసి నువ్వే ఒక వ్యాపార కమర్షియలైజింగ్ మానిటైజింగ్ ఓరియంటేషన్ తోటి తన సరస్వతిని లక్ష్మిగా ఎలా మార్చాలి. నువ్వు సమాజాన్ని లూట్ చేయట్లేదు, సమాధానాలు ఇస్తున్నావు సమాజానికి. దానితోటి వాళ్ళు నిన్ను మెచ్చి సంతోషపడి బాబు ఇది తీసుకోరా అని ఇస్తారు. ప్రతిఫలాన్ని ఇస్తారు. ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. సో ఇలా గనక చేస్తే ప్రతి వాడికి ఉద్యోగం వస్తుంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో మస్ట్ ఇంక్రీజ్ ఫ్రమ్ 30% to 50%. ఎస్, చదువు అందరికీ అవసరం. చదువు లేకుంటే వింత పశువు.